హాయ్, జై శ్రీరామ్. మేము ఇవాళ ఉదయమే తెనాలి వైకుంఠపురం బయలుదేరాం పొంగల్ పెట్టుకోవడానికి స్వామివారికి. ఎందుకంటే ఈ వరదల తర్వాత మాకు మనసు చాలా చికాగ్గా అనిపించి కొంచెం ఇల్లు వాకిళ్ళన్నీ క్లీన్ చేసుకొని కాస్త సెటిల్ అయ్యామనే టైంకి నిన్న చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట. మా బాబుకి చిన్న యాక్సిడెంట్ అయ్యి తనైతే దేవుడి దయ వల్ల సేఫ్గానే బయటపడ్డాడు చిన్న చిన్న గాయాలతో. కానీ స్కూటర్ మాత్రం బాగా డ్యామేజ్ అయిందండి. దానికి మరి 10,000 దాకా అవుతుందని చెప్తున్నారు. అదొక దిగులు లోపల. అసలు ఇదంతా కాదు, ముందర మనం స్వామివారిని చూసుకుందాం అని చెప్పేసి ఫ్రెష్గా తయారైపోయి పొద్దున్నే మేము కారులో బయలుదేరాం. ఇది మా సింగనగర్ ఫ్లైఓవర్. చాలా బీభత్సాన్ని చూసిందండి మొన్న. దాని మీద ఇప్పుడు బాగా ట్రాఫిక్ జామ్ ఎప్పుడూ ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఇగో పీడబ్ల్యూడి గ్రౌండ్ మీదుగా మా కారు వెళ్తోంది, అంబేద్కర్ గారు. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ మీద ఇంకా క్లియర్ అవ్వలేదు, సో దాంతో మాది వారధి మీదుగా వెళుతోంది. వారధి మీద నుంచి కృష్ణను చూసి అదంతా దండం పెట్టుకొని అక్కడి నుంచి మా ప్రయాణం అన్నమాట. తెనాలి వెళ్తున్నాం వైకుంఠపురం. అది మా పుట్టిల్లండి. మాకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన ఊరు. ఆ ఊరు వెళుతుంటేనే ఒక ఎమోషన్ అనమాట. చాలా జ్ఞాపకాలు మనకి మనసును తట్టి లేపుతూ ఉంటాయి. చాలా గ్రీనరీగా వెళుతుంటే చాలా హాయిగా ఉంటుంది. నా ప్రాణానికైతే మా తెనాలి తిరుపతితో సమానం అనుకోండి. మీరు ఏమైనా అనుకోండి, నేను దాన్ని అంత తిరుపతి అంత పవిత్రంగా భావిస్తాను. వైకుంఠపురంలో స్వామి అంటే మాకు చాలా నమ్మకం, చిన్నప్పటి నుంచి అభిమానం. మేము ఏ కష్టం వచ్చినా సరే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం, అక్కడ పొంగలు పెట్టుకోవడం, అదంతా మాకు అలవాటు అనమాట. మొదటి నుంచి గత 30 ఏళ్ళగా మేము చేస్తూనే ఉన్నాం ఆ పని. ఈసారి కొంచెం లేట్ అయింది, దాంతో ఇలా చికాగ్గా ఉందేమోనని మేము బయలుదేరాం. చూడండి ఆ రూటు ఇప్పుడు ఇక్కడ బాగుంది, కానీ తర్వాత కొంచెం డిఫికల్ట్గానే అనిపించిందండి. అంతకుముందు అలా ఉండేది కాదు. యాక్చువల్గా చాలా నీట్గా ఉండేది. అటు ఇటు కాలువలు ఉండి ఆహ్లాదకరంగా ఉండేది. ఏదో చక్కగా మంచిగా పిక్నిక్ స్పాట్కి వెళ్తున్న ఫీల్ ఉండేది. ఇప్పుడు కాస్త రోడ్డు చాలా గతుకులుగా అలా అయిపోయింది. మరి అట్లా వెళుతుంటే చూడండి ఎంత బాగున్నాయి, అటు ఇటు చెట్లతో పచ్చని పొలాలతో చాలా బాగుంటుంది. అలా వెళుతుంటే నాకు మా నాన్నగారు గుర్తొస్తున్నారండి. ఆయనకి తెనాలంటే ఎంత ప్రాణమో. తెనాలి వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆయనకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అదిగో మా బొజ్జ గణపతి, పెద్ద గణపతి కనపడుతున్నాడా మీకు కూడాను? మేము తెనాలి వెళుతుంటేనే ఆ గణపతి అలా ఆశీర్వదిస్తున్నట్టుగా మాకు ఎదురొస్తాడు. చిన్నప్పుడు మా పిల్లలు ఆయన చూసి అబ్బా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చిందని తెగ కేరింతలు కొట్టేసేవాళ్ళు బస్సులోనే. అక్కడ అది అలా చూస్తూ ఉంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. మా నాన్నగారు అక్కడ దగ్గరగా ఉన్న పెట్రోల్ బంక్లోనే చేసేవారు. ఇక్కడికి వచ్చేసామండి. వైకుంఠపురంలో దీపారాధన చేసుకున్నాము. పొంగలు పెట్టుకునే చోట దీపారాధన చేసుకోవడానికి సదుపాయం ఉంటుంది. మా చిన్నప్పుడు కట్టెల పొయ్యిల మీద మేము పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు రీసెంట్గా గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. రీసెంట్ అంటే ఒక 10 years అయి ఉంటుందిలేండి. గ్యాస్ పొయ్యిలు మన చేత మనీ పే చేయించుకొని గ్యాస్ మీద మనకు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. చక్కగా హ్యాపీగా మనం ఇంట్లో ఎంత కన్వీనియంట్గా వండుకుంటామో పొంగలి అలాగే వండుకోవచ్చు. చూడండి మా కోడలు ఎంత ఈజీగా పొంగలు పెట్టేసేస్తోందో చక్కగా. అక్కడ పొంగలు చాలా భక్తిగా చేసుకొని మేము తయారు చేసుకొని భగవన్నామస్మరణ చేసుకుంటూ పొంగల్ చేసుకున్నాము. చక్కగా స్వామివారి మహత్య గురించి వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను. వాళ్ళు ఎంతో శ్రద్ధగా విన్నారు. అది పెట్టుకుని తర్వాత మేము ఆ పొంగల్ గిన్నె తీసుకొని స్వామివారి దగ్గరికి వెళుతున్నాం. ఎందుకంటే పొంగల్ షెట్కిను స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి కాస్త దూరం ఉంటుందన్నమాట. చాలా ఎండ, మాకు కాళ్ళు కాలిపోతున్నాయి. సరే మా అబ్బాయి మేము గోవింద నామస్మరణతో చాలా చల్లగా అనిపిస్తుంది అలా చేసుకుంటూ మేము వెళుతున్నాం. వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళాం. చూసారా అక్కడ ఆ మండపంలో కింద విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇది కొత్తగా నిర్మాణం చేశారండి. ఈ మండపాన్ని చాలా సుందరంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. జీవితాన్ని వాళ్ళ జ్ఞానాన్ని భగవదారాధనకు అంకితం చేసిన వారి యొక్క మహానుభావుల యొక్క విగ్రహాలు అన్నమాట. అవి జ్ఞానానికి లక్ష్యం భక్తి మార్గం అని నిరూపించిన వాళ్ళు ఏ విద్యల్లో ఉన్నప్పటికీ కూడాను మన జీవిత గమ్యం భగవత్ పాద సేవనమే అనేటువంటిది తెలియజేశారు. అదిగోండి గరుత్మంతుడు, గరుడాళ్వార్ అని అంటారు. ఆయన ఎప్పుడు స్వామివారిని చూస్తూ ఆయన సేవలో నిరంతరం తరించిపోయినటువంటి మహానుభావుడు. గరుత్మంతుడికి నమస్కారం చేసుకొని ఇటువైపు ఆంజనేయ స్వామి మనకి ఎంతో ప్రియమైనటువంటి స్వామి. ఇక్కడ మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఆలయానికి గోపురం పైన చూడండి ఎంత సుందరంగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత అట్లా లోపలికి గనుక వెళ్ళినట్లయితే మనల్ని భక్తి పారవస్యంతో ముంచివేస్తూ మనకు మార్గదర్శకం చూపుతున్నారా అన్నట్లుగా ఉన్నారండి ఆ భక్తులు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చూసుకుంటూ వాళ్ళ గురించి నాకు తెలిసింది చెప్పుకుంటూ ఇలా కనుక మనం పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్తే వీళ్ళ గురించి ఒక్కొక్క పదం మనం చెప్పుకోవచ్చండి.
అయినటువంటి శ్రీ భక్తరామదాసు గారు, ఆయన గురించి రాములు వారి భక్తులు, శ్యామశాస్త్రి సంగీత విద్వాంసులు ఆయన, అలాగే ఈయన శ్రీ నారాయణ తీర్థులు, అలాగే అటు పక్కనే శ్రీ నారాయణ తీర్థుల తర్వాత సిద్ధేంద్ర యోగి, ఆయన అంతే తన జ్ఞానాన్ని భగవదారాధనకు అంకితం చేసినటువంటి వ్యక్తి. ఇటువైపుకు తీసుకొచ్చి మధ్యలో మళ్ళీ ఒక్కసారి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని శ్రీ క్షేత్రయ్య గారు, ఆ స్వామివారిని దర్శించినా చాలు, ఇటువంటి మహానుభావులకు ఒక క్షణం తలుచుకున్నా చాలండి. పురంధరదాసు గారు, శ్రీ పురంధరదాసు, వీళ్ళందరూ కూడా స్వామివారి ఆస్థానంలో శాశ్వతమైన స్థానాన్ని త్యాగరాజ స్వామివారు బ్రోచేవారెవరురా అని ఆయనే దిక్కని చెప్పి మనకి చెప్పినటువంటి మహానుభావుడు శ్రీ అన్నమయ్య. వీళ్ళందరినీ కూడా ఒక క్షణం మనసులో తలుచుకొని, స్వామి వాళ్ళ కాలి గోటికి కూడా మనం పనికిరామే, ఒక క్షణం తలుచుకునేందుకు అర్హత సంపాదించుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ తర్వాత ఆ ఏడుకొండల స్వామిని కళ్ళారా చూసుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసమూర్తి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో